సమంత ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. ఆ తర్వాత యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ కాదు, ఒక సంవత్సరం పాటు ఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా అనౌన్స్ చేసింది. కారణం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం వలన హెల్త్ పై ఫోకస్ పెడుతున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఇదంతా జరిగి చాన్నాళ్ళైంది. ఇప్పుడు సమంత సినిమాల్లో నటించేందుకు రెడీ అయిందని సమాచారం. మరి సమంత నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే నందిని రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఈ ప్రాజెక్టు వెనుకున్న అసలు వాస్తవం ఏంటి? ఏం మాయ చేసావే అంటూ తెలుగు తెరకు పరిచయం అయ్యింది సమంత. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. అనతి కాలంలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే 2023లో శాకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. ఈ మధ్యకాలంలో మా ఇంటి బంగారం అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ సినిమా ఏమైందో క్లారిటీ లేదు. ఇప్పుడు డైరెక్టర్ నందిని రెడ్డితో సినిమా చేసేందుకు సమంత ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. సమంత, నందిని రెడ్డి ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి జబర్దస్త్ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఓ బేబీ అనే సినిమా చేశారు. ఈ మూవీలో వీరిద్దరు ఫ్రెండ్షిప్ మరింత పెరిగింది. జబర్దస్త్ ఫ్లాప్ అయితే ఓ బేబీ సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత నందిని రెడ్డి అన్ని మంచి శకునములే అనే సినిమా చేసింది, కానీ అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత నాగ చైతన్యతో సినిమా చేయాలని ట్రై చేసింది, కానీ కుదరలేదు. అలాగే సిద్ధు జొన్నలగడ్డతో కూడా సినిమా చేయాలనుకుంది, కానీ సెట్ కాలేదు. గత 2 సంవత్సరాలుగా సమంత కోసం ఓ కథ రెడీ చేసిందని, ఈ కథ సమంతకు నచ్చడంతో ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి. ఇదేదో గాసిప్ అనుకున్నారు, కానీ ఇది నిజమే అని తెలిసింది. త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు.